నా డ్రెస్ ఏమైంది? అయితే నైట్ బాగా ఎంజాయ్ చేశారా? ఏమోనే, తెలీదా? తెలియకపోవడం ఏంట్రా? చిన్నప్పుడు ఆడే అమ్మ నాన్న అనుకున్నావా? ముడ్డు కిందకి 5 వచ్చాయిరా, తెలీదంటావేంటి? ఇప్పుడు నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే తర్వాత సిచ్యువేషన్ ఏంట్రా, తను ఎలా ఫేస్ చేయాలి? అంత ఆలోచించుకు, ఏమైందిలే. ఇప్పుడు ఈ జనరేషన్లో కామన్ రా ఇవన్నీ. దట్టు వాడు కూడా బాగానే ఉంటాడు కదా, కంటిన్యూ చేయి. వాడు నా బెస్ట్ ఫ్రెండే. సో వాట్? బెస్ట్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ చేయి. దిస్ ఇస్ 2024 బ్రో. అలా ఎలా అబ్బా? అయినా ఈ డైరెక్ట్ రిలేషన్షిప్ అంటే నా వల్ల కాదు. అచ్చా, ఇదా నీ ప్రాబ్లం? అయితే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లా ఉండండి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? పిచ్చా నీకు? పిచ్చి నాకు కాదురా, నీకు. అర్థం కాలేదే. చెప్తా విను. ఫ్రెండ్షిప్ అందరూ చేస్తారు, లవ్ అందరూ చేస్తారు. వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అందరూ ఒకేలా ఉంటాయి. బట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి మామ. ఎంత డిఫరెంట్ అయినా సరే నాకు అలాంటివి నచ్చవే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం నచ్చేదా? కాలేజ్కి వెళ్ళడం, ఇప్పుడు ఆఫీస్కి రావడం కదా. స్టార్టింగ్ ఎవరికి ఏం నచ్చో, అలా వాటి నుంచి వచ్చే రిజల్ట్స్ని బట్టి దానిపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లా ఉంటే మాకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆర్గాజం, స్ట్రెస్ రిలీఫ్, హెవెన్ లైక్ ఫీలింగ్, సుఖం. చిచ్చి, ఎందుకు చేచి? పెళ్లి కాకముందే అలా చేయడం తప్పు కదే. చూడు మామ, మెన్స్ ఆర్ లైక్ కాన్సోనెంట్స్, ఉమెన్స్ ఆర్ లైక్ వవెల్స్. వర్డ్స్ ఫామ్ అవ్వాలంటే ఆ రెండు కలవాల్సిందే కదా. ఇక్కడ వర్డ్స్ ఎవరమ్మా? పిల్లలా? పిల్లల కాదురా, ఆర్గాజం. చెప్పాను కదా. సో డోంట్ వరీ, తన దగ్గరికి వెళ్ళి నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయి. పక్కనా 200%. రే, మెసేజ్ చేసిందిరా. ఏమని? కలుద్దామని. అదొక చెప్పు. ఉసే ఓకే చెప్పాడే. దట్స్ ఏ గుడ్ సైన్. ఓకే కదా? ఏం కాదు, నువ్వెళ్ళు నువ్వెళ్ళు నువ్వెళ్ళు. ఏంటి ఎప్పుడూ లేదు, పిలవగానే వచ్చేసావు? రావాల్సి వచ్చిందిలే. దేనికో ఏంటి? నీకు గుర్తుందా, ఇదే ప్లేస్లో మనం చాలా ప్రామిసెస్ చేసుకున్నాం. మన ఫ్రెండ్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి గొడవలు వచ్చినా ఇక్కడికే వచ్చి సార్ట్అవుట్ చేసుకోవాలని. ఓ, మీకు గుర్తుందా? గ్రేట్ సార్. ఏయ్, నాకు అన్నీ గుర్తుంటాయి, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఏం గుర్తున్నాయి రోషన్? ఇదే ప్లేస్లో మనం చాలా ప్రామిసెస్ చేసుకున్నాం. అందులో ఒకటి ఈరోజు మార్నింగే బ్రేక్ అయింది. నా ఉద్దేశం అది కాదు రుచి. మరేంటి? చూడు రుచి, ఎమోషన్స్ అనేవి కార్ స్టీరింగ్ లాంటివి. కంట్రోల్ చేయడం రాకపోతే యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఐ మీన్ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. ఇప్పటి నుంచి ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ముందులో ఉండవు కదా రోషన్? ఎందుకుండో? ఎందుకున్నవానా? మనం ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యాం రోషన్, నీకు అర్థమవుతుందా? సరే అయ్యాం, ఓకే. ఇప్పుడు మనం పాస్ట్కి వెళ్ళి జరిగిందని మార్చలేం కదా. అయినా మన 20 years ఫ్రెండ్షిప్ ముందు ఈ మ్యాటర్ చాలా చిన్నది రుచి. 20 years. 20 years చాలా చాలా మెమరీస్ కదా. మనం స్కూల్కి వెళ్ళే టైంలో నువ్వు నాతో ఏమనేవాడివిరా? మన ఇద్దరం టామ్ అండ్ జెర్రీ ఇలా కొట్టుకోవాలి, వేరేవాడు ఎవడైనా మన మీదకి వస్తే మనం వెళ్ళి వాడిని కొట్టాలనేవాడిని. నువ్వు అనటం అలానే, ఆ ధీరజ్ గారు నా వెంట పడ్డం అలానే. పాపం వాడికి స్కూల్ అయినాక తెలిసింది నువ్వు నాకు తప్ప ఎవరికి పడవు.
రుచి వీఆర్ లైక్ పేర్ ఆఫ్ షూస్ రుచి. ఒకటి పోయినా రెండోదంతా ఏం చేసుకోలేం, యూజ్లెస్ అంతే. ఇంత మంచిగా అర్థం చేసుకున్నప్పుడు మార్నింగ్ ఎందుకు మన మధ్య అలా అయింది? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఒకటి చెప్పవే, మనం నిజంగా పని చేద్దాం అనుకున్నామా? చెప్పు. దీనికి ఆన్సర్ లేకపోతే ఆన్సర్ లేకపోతే ఏముంది? రాత్రి మనం తాగిన విస్కీ పెన్ తప్పుతో చేద్దాం, మూవ్ ఆన్ అయిపోదాం. నీకు తెలుసా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎదో ఫ్రెండ్ ఉంటాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎక్కడికి వెళ్ళకుండా గమ్లా అతుక్కుంటాడు. నా లైఫ్లో అది నువ్వేరా. నీకు గుర్తుందా రుచి, డిగ్రీ ఫైనల్ ఇయర్లో పబ్లో ఓన్లీ కపుల్స్ ఎంట్రీస్కే ఫ్రీ అని పెడితే నువ్వు నీ క్రష్ను వదిలేసి మరి నా దగ్గరకు వచ్చావు. ఆ రోజు నేను ఫుల్గా తాగేసి టేబుల్ పైన డ్యాన్స్ చేస్తుంటే నువ్వే నన్ను ఎత్తుకొని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసావు. అవునే బాబు, అయినా అంత బరువు ఉన్నామంటే. అప్పుడులే, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎత్తుకోలేదు కదా. నీకు తెలుసా, నా లైఫ్లో నాకు చాలామంది మనుషులు తెలుసు, కానీ అందులో ఒక్కడు కూడా తిన్నావా ఉన్నావా అని ఒక్కడంటే ఒక్కడు కూడా అడిగేవాడు కాదు. ఇంకా డబ్బుల విషయం కోసం కాల్ చేస్తే నన్ను అసలు మనిషిలాగా కూడా చూసేవారు కాదు. కానీ నా లైఫ్లో అవన్నీ చేసేది మాత్రం నువ్వేనే బాబు. రే, ఎప్పుడొచ్చినా వెళ్ళిపోతా అనేవాడివి, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా నువ్వేమనలేదు. నాకు తెలిసిరా నువ్వు నాతో లవ్లో పడ్డావని. మనిద్దరం ఎన్ని అనుకున్నా సరే బెస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఏంటి మనిద్దరం ఒకరికొకరు సపోర్టివ్ సిస్టమ్స్. హ్యాపీ అయినా సాడ్ అయినా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటామే మనం. ప్రతి దాంట్లో కలిసి ఉన్నాం అండ్ ఉంటాం కూడా. వాడలా అన్నాడు, తినేలా అంది, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటామే మనం. నీ అమ్మ బాత్రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడగలను నీతో కంఫర్టబుల్గా. అంతకన్నా ఏం కావాలి? నీకు ఫీవర్ వచ్చినప్పుడు నేను స్కూల్కి ఉండిపోవడం, ఒకటే రోజు హోంవర్క్స్ ఎగ్గొట్టడం, ఇది మనం. దీన్ని ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు. సొసైటీ ఏమనుకున్నా మనమేంటో మనకు తెలుసు కదా. ఈ జనరేషన్ వచ్చి ఈ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ని పాడు చేసింది, కానీ మన బెనిఫిట్స్ వేర్లే.